ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10:15 అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి పోయిండు, మా సార్ కూడా పోయిండు. పొద్దున వాళ్ళకి టిఫిన్లోకి సేమియా ఉప్మా అయితే చేశాను. టిఫిన్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు లంచ్ వర్క్ చేయాలి. అన్నం వండాలి, కూర వండాలి, తర్వాత ఇంకోటి పిల్లలకి వేరే కూర వండాలి. ఇంకా గిన్నెలు ఉన్నాయి. మళ్ళీ మా సార్ ఏమో గ్రోసరీస్ తీసుకొని వచ్చిండు నిన్న షాప్ దగ్గర నుంచి. అవన్నీ చదువుకోవాలి, డబ్బాలు తోమాలి, ఫుల్ పని ఉంది. ఈ పని అంతా ఎట్లా చేస్తానో ఏమో. ఫస్ట్ ఈ పని స్టార్ట్ చేయముందుకే ఆకలి అవుతుంది బాగా. తినడానికి కూడా ఏం లేవు. పొద్దుగాలు చేసిన జావా ఉంది, అది తాగి ఫస్ట్గా అన్నం పొయ్యి మీద పెట్టి కూర వండుకొని అన్నం తిన్న తర్వాతే పని అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా అన్నం పొయ్యి మీద పెడతా, ఆ హీటర్ మీద పెట్టేస్తా. ఇక అమ్మ కెమెరా ఇటు మళ్ళీ ఒకసారి అన్నం పొయ్యి మీద పెడతా. ఫస్ట్ జావ అయితే తాగేస్తా. అసలు మాకేమో మా సారు రొయ్యలు టమాటా ఉండమని చెప్పిండ్రు, కానీ పిల్లలకి ఏం కూర వండాలో నాకు తెలుస్తలేదు. వాళ్ళేమో రొయ్యలు టమాటా తినరు. ఇంట్లోనేమో కూరగాయలు ఏమున్నాయంటే ఆలుగడ్డ, మిల్లిమికర్సు, తర్వాత 2 టమాటాలు ఉన్నాయి. అంతకుమించి కూరగాయలు కూడా ఏం లేవు. పప్పు వండనా, ఎగ్స్ వండనా అని చూస్తున్నాను. ఇప్పుడు పప్పు వండింది అనుకో, కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఎగ్స్ వండితే ఈ కర్రీకి ఎంత ప్రాసెస్ ఉంటుందో దానికి అంతే ప్రాసెస్ ఉంటుంది అని అనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా టమాటాలు లేవు. అందుకే ఇంకా కొంచెం గోంగూర ఉంది, పొటాటో ఇవన్నీ వేసి కొంచెం పప్పులాగా అయితే వండేస్తాను. అది కూడా కొంచెం ఎర్రపప్పుతో పప్పు వండేస్తా. కొన్ని వేసినా కూడా ఆ తల తోకలు అవన్నీ తీసేసే వరకు గిన్నె అవుతాయి. అందుకే కొన్ని వేసిన. తలస్నానం చేసిన వెంటనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, అందుకే టవల్ అయితే కట్టేశాను. ఈ రొయ్యల్ని హై ఫ్లేమ్ మీద వేంపాలి కదా, ఆ ఊరికే బంద్ చేస్తూ పెట్టడం కదా. ఫాస్ట్గా గ్యాస్ మీద వేంపేస్తాను, అయిపోతుంది. ముందుగా మీలో ఎంతమందికి ఈ ఎండు రొయ్యలు తెలుసో కమెంట్ అయితే చేసి చెప్పురే. ఇప్పటికీ మీరు ఈ రొయ్యల్ని తింటున్నారా లేదా కూడా చెప్పురే. మాకైతే ఇంటికాడ అమ్మ వాళ్ళు ఈ రొయ్యల్ని ఎక్కువగా తింటారు. ఎండు రొయ్యలు కానీ, తర్వాత బొమ్మిడి చేపలు, చందమామ చేపలు, ఉష్క దొంతులు అని చెప్పేసి అవి కూడా చిన్న చిన్న చేపల్లో ఒక రకము. ఈ 4 రకాల చేపలు అయితే తింటారు. అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేసేమో ఎక్కువగా ఈ రొయ్యలు, తర్వాత బొమ్మిడి చేపలు ఉంటాయి కదా, అవి ఎక్కువ తింటారు. మా నాన్నకి ఉల్లిగడ్డ, టమాటా, కొంచెం చింతపులుసు వేసి బొమ్మిడి చేపలు ఉండాలి, మస్తు అంటే మస్తు ఇష్టము. అవి ఇట్లా పొడువుగా కట్టెలెక్క ఉంటాయి. ఇక మాకేంటి అంటే, నేను పెళ్ళికి ముందు బొమ్మిడి చేపలు అయితే ఎప్పుడు తినలేదు. ఈ రొయ్యలు ఏంటి అంటే, అమ్మాయి రొయ్యల కూర వండినప్పుడు ఆ రొయ్యల్ని తీసి పక్కన పెట్టి టమాటా గ్రేవీ వేసుకొని తినేదాన్ని. ఆ తర్వాత ఇంకా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇక ఇంట్లో ఇట్లా రొయ్యలు కూడా పక్కన పెడుతున్నాం, తినట్లేమని చెప్పేసి మా అమ్మ ఏం చేసేదంటే, ఈ బొమ్మిడి చేపలు ఈ రొయ్యలు వండినప్పుడు ముందుగానే ఆ కూర తీయడము, తర్వాత చింత చిగురులో బొమ్మిడి చేపలు వేసి ఉండేది ఎక్కువగా. ముందుగానే కూర తీసి పెట్టడం వల్ల ఈ చేపలు అయితే మాకు అలవాటు అవ్వలేదు. ఇంకా నాకు ఎప్పుడన్నా ఒకసారి రొయ్యలు అయితే తినాలనిపిస్తుంది. ఇంకా మొన్నటి దాకానేమో అట్లా రొయ్యలు తీసి పక్కన పెట్టి తినేదాన్ని. ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత బీహార్కి వచ్చినాకనే మా సార్కి కూడా ఈ రొయ్యలు అంటే తినాలనిపిస్తుంది. అది కూడా మొత్తం ఒక్కటే పూటకి ఇంత కూర వేసుకొని 2 పూటలకు తినాలని కాదు, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం తినాలనిపిస్తుంది, ఎక్కువ తినలేడు. ఇక నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇక ఎప్పుడో ఒకసారి ఈ రొయ్యలు, టమాటా, ఉల్లిగడ్డ వేసి కూర అయితే వండుతాను. ఫస్ట్ అయితే రొయ్యల్ని ఫ్రై చేసి పక్కన పెట్టిన, అవి తల తోక ఇవన్నీ తీయాలి కదా, టైం పడుతుంది అని చెప్పేసి పప్పు పొయ్యి మీద పెట్టి పోతున్నాను. పిల్లలు అయితే ఈ రొయ్యలు తినరు, వాళ్ళకి అస్సలు ఈ స్మెల్లే పడతలేదు. ఇంకా కూరగాయలు ఇంట్లో ఏమీ లేవు పప్పు వండుదామంటే. అందుకే ఇంకా 2 ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం మామిడి ఒరుగులు వేసి కుక్కర్లో అయితే ఎర్రపప్పు వేసి పప్పు పొయ్యి మీద పెట్టిన.
అయితే నిన్న మొన్న వ్లాగ్స్ రికార్డ్ చేయలేదు. ఏదో కోల్పోయినట్టుగా పనంతా స్లోగా అవుతున్నట్టు వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే ఎనర్జీ అస్సలు రావట్లేదని చెప్పేసి పాటలు పెట్టుకొని పని అయితే చేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత నాకు నా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది. ఇంకా తనతో మాట్లాడుకుంటూ బయట కూర్చొని ఈ రొయ్యలకి అవి తలలు అయితే తీసేసాను. తర్వాత వాటికి ఉంటాయి కదా చిన్న చిన్న కాళ్ళ లెక్కల, అవి కూడా అయితే తీసేసాను. ఏగో పోయిన వేస్ట్ ఏమో ఎక్కువ ఉంది, తీసిన రొయ్యలేమో కొన్ని ఉన్నాయి, అవి అయితే సరిపోతాయి. ఇక ఇప్పుడైతే కూర వండుకుంటూ నేనైతే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. తనకు చెప్తున్నాను కదా ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా సార్ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఆయన తిడతాడని రాత్రంతా భయపడుతూనే ఉన్నాను. కానీ అలా జరగలేదని నా ఫ్రెండ్‌కి చెప్తున్నాను. మామూలుగా నాది మా సార్‌ది ఎట్లుంటదంటే, ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటిలలోనే మా సార్ నన్ను ఏదో ఒకటి అనడము, అది నేను ఇంకా హర్ట్ అవ్వడము, మాకిద్దరికి టామ్ అండ్ జెర్రీ గొడవలాగా అయితూనే ఉంటది. మళ్ళీ అవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్నవి ఇంట్లోనే. ఈ పనుల విషయాలలోనే నువ్వు నన్ను అర్థం చేసుకోవని నేను, అది నువ్వు చెయ్యాలి నీ డ్యూటీ అని మా సారు. ఇక గిట్లనే టామ్ అండ్ జెర్రీ గొడవలయితే రోజు అవుతూనే ఉంటాయి. ఇక దాంట్లో నా మిస్టేక్ ఉంటే ఇక మా సార్ నన్ను అస్సలు వదిలిపెట్టాడు. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఉన్నవి లేనివి కలిపేసి అన్ని అక్షంతలు నా మీదనే వేస్తారు. ఇక నిన్న రాత్రి నేను చేసిన పనికి ఎన్ని అక్షంతలు పడతాయో అని చెప్పేసి అదొకటి భయంగా నైట్ నిద్ర పట్టలే చెప్పాలంటే. కానీ ఫస్ట్ టైం నేను చేసిన పనికి మా సార్ నన్ను తిట్టలేదు. నేను మస్తు ఆశ్చర్యంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఏంటి ఆ పని అంటే మీకే చూపిస్తాను చూడండి. నిన్న రాత్రి నా ఫోన్ అయితే నా చేతిలో నుంచి కింద పడ్డది. డిస్‌ప్లే అయితే పోయింది. టచ్ కూడా పనిచేస్తలేదు. కానీ 3 మంత్స్ బ్యాకే ఆ ఫోన్‌కి టచ్ డిస్‌ప్లే అయితే ఏయించినాం. ఒక 2 సార్లు ఏయించినాం. ఇప్పుడు పడింది మూడోసారి. అసలు పడగానే ఆ డిస్‌ప్లే పోయింది. ఎట్లా పడ్డదంటే నేను ఆ రోజు నైట్ వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. వేరే రూమ్‌లో వాయిస్ చెప్పుకుంటాను. బెడ్‌రూమ్‌లో పడుకుంటానికి పోయినప్పుడు ఆడ టేబుల్ ఉంటది కదా, ఆ టేబుల్ మీద ఫోన్ పెడుతున్నా. ఈ ఫోన్ గురించి తర్వాత చెప్తా. ఈడ వంట అయింది. మా కన్నయ్య స్కూల్ నుంచి వచ్చిండు. ఏమైంది చెప్పు. టేస్ట్ లేదు, మంచిగానే ఉంది కదా. నువ్వు టేస్ట్ ఉందని అన్నం పెట్టుకున్నావా? దాంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయిన కన్నా అస్సలే సాల్ట్ వేయలే. మెత్తగా ఉంది, సప్పగా ఉంది, మెత్తగా అంటున్నా. అమ్మ స్కూల్ నుంచి వచ్చినా కానీ ఇంకా చూడు ఎన్ని చాక్లెట్లు. ఏవి పైకి పెట్టు, కనిపిస్తలేవు వీడియోలో. వీడియో ఆన్ చేసిన ఎక్కడు అన్నీ. ఇది ఒకటి లడ్డు మ్యామ్ ఇచ్చింది, ఇదేమో ఇంగ్లీష్ మ్యామ్ ఇచ్చింది, ఇదేమో మా ఫ్రెండ్ బర్త్డేకి ఇచ్చింది, ఇదేమో సిస్టర్ ఆన్సీ జోసెఫ్ ఇచ్చింది. ఎందుకు? మంచి పని చేస్తున్నందుకు. ఏం మంచి పని చేసినావు? క్లాస్లో మంచిగా ఉంటున్నందుకు. ఎవరు చెప్పిండ్రు? సీసీటీవీ కెమెరా అన్నీ చూస్తారు కదా. సిస్టరా? అందరికి ఇచ్చినా నీ ఒక్కదానికా 5 స్టార్? కాదు, ఎవరెవరు మంచి పని చేసిందో వాళ్ళకి ఇస్తుంది. ఎంతమందికి ఇచ్చింది మీ క్లాస్లో? మా క్లాస్లో నాకు ఇచ్చింది, ఒక 2 గుడ్ బాయ్స్కి ఇచ్చింది. సిస్టర్ ఆన్సీ క్లాస్ రూమ్కి వచ్చి ఇచ్చిందా? క్లాస్ రూమ్కి వచ్చి ఏమన్నది? మీరు మంచి పని చేసిండ్రు, గుడ్ వర్క్ చేస్తుండ్రు, వెరీ గుడ్ బెట్ట, రోజు అట్లనే చేస్తే రోజు చాక్లెట్ వస్తుంది అని చెప్పింది. ముగ్గురికి ఇచ్చింది. దేంట్లో మంచి పని చేస్తుండ్రు? అన్ని క్లాస్లో 4 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ చాక్లెట్ ఇప్పుడు దొరికింది. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నావు అంటేనా? ఆ మేడం వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇంగ్లీష్ మేడం, లతి మేడం కూడా. ఇంగ్లీష్ మ్యామ్ ఏమో హెల్ప్ చేస్తున్నా అని ఇచ్చింది. మంచిగా చదువుకుంటున్నా అని ఆమె పీరియడ్ అని ఇచ్చింది. మళ్ళీ లతి మ్యామ్ ఏమో లతి మ్యామ్కి హెల్ప్ చేస్తున్నా, ఇంకా చదువుకుంటున్నా, సైలెంట్గా క్లాస్లో కూర్చుంటున్నా కాబట్టి ఇస్తుంది. ఇంకో మేడం వాళ్ళు ఇంకోటి మీ ఫ్రెండ్ ఇచ్చింది కదా. సరే, మొత్తానికి చాక్లెట్స్ ఇచ్చిందంటావు. కంగ్రాచులేషన్స్, గుడ్ గర్ల్ లెక్కండు. నీ 5 స్టార్ నీకు కూడా ఇచ్చిరా? నీకెందుకు ఇచ్చిర్రు? ఇండిపెండెన్స్ డే నీకెందుకు ఇచ్చిర్రు? మీ క్లాస్లో అందరికి ఇచ్చిరా నీ ఒక్కదానిక? అన్నయ్య దొరుకుతుంది కానీ క్లాస్లో అందరికి ఇచ్చిరా నీకు ఒక్కనిక? నిజం చెప్పురా. క్లాస్లో అందరికి వేయలే?
నీ ఒక్కనికే ఇచ్చిందా? ఎవరు ఇచ్చిర్రు? ఏమన్నది ఇచ్చి? మా అది మ్యామ్ ఇంగ్లీష్ మ్యామ్ అన్నారు కదా, గుడ్ వర్క్ అని ఇచ్చింది. ఓకే ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని ఇచ్చింది. పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చారంట స్కూల్లో, మంచి హ్యాబిట్ చేస్తున్నారని చెప్పి ఇక వాళ్ళైతే చాక్లెట్స్ తీసుకొచ్చి నాకైతే హ్యాపీగా చెప్తున్నారు. ఈడ నేను 2 కూరలలో ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే వేస్తున్నాను. కొన్ని విషయాలు ఇలానే గుర్తులేక మా సార్‌తోని తిట్లు తింటూ ఉంటాను. అయితే రాత్రి ఫోన్ కింద పడేసిన అని చెప్పిన కదా! నేను రూమ్‌లోకి పోగానే లైట్ ఆఫ్ చేసే ఉంటది. ఆడ టేబుల్ మీద ఫోన్ పెడదామంటే నేను టేబుల్ మీద పెడుతున్నా అని చెప్పేసి ఆ టేబుల్‌కి కార్నర్‌లో ఫోన్ పెడితే అది వెంటనే కింద పడ్డది. తీరా చూస్తేనేమో డిసిప్లే పోయింది. టచ్ కూడా పనిచేస్తలేదు. ఇక నాకైతే మస్తు అంటే మస్తు భయమైంది. ఆ ఫోన్ అట్లా పలిగిపోగానే ఒక గంట సేపు ఫుల్ ఏడ్చిన. ఎందుకంటే ఇది మూడోసారి ఇట్లా ఫోన్ పగలడం. ఎవరికైనా సరే ఇట్లా కొన్ని కొన్ని మనం కావాలని చేయకపోయినా గూడా మన నుంచి మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా అవతల వాళ్ళకి కోపమొస్తది. ఇంకా అది నాకు ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! యూట్యూబ్ చేస్తున్నాను. తర్వాత అవి ఇవి చూసుకుంటాను. మెయిల్స్ వస్తాయి అని జెప్పి కొంచెం కంగారుగా ఉంది. మా సార్‌కి చెప్తే మొన్ననే చేయించిన గదా! మళ్ళా చేయించాలని జెప్పేసి కోప్పడతాడేమో, ఇంకెన్ని తిట్లు తిడతాడేమో అని భయపడ్డాను. ఇక భయపడి మా సార్‌కైతే గీ మెసేజ్ అయితే పెట్టినా. ఈ మెసేజ్ చూసాక మా సార్ నన్ను ఒక్క మాట అనకుండా ఈవినింగ్ అయితే ఫోన్ తీసుకెళ్ళి రిపేర్ షాప్‌లో ఇచ్చొచ్చారు. ఫస్ట్ టైం నేను చేసిన తప్పుకి మా సార్ నన్నేమనలేదు, అర్థం చేసుకున్నారని హ్యాపీగా ఫీల్ అయినా. ఇక ఈడ మాత్రం మళ్ళా అక్షింతలేస్తుండు చూడుర్రి. ఇప్పుడు నువ్వు చదివిస్తున్నావు కాబట్టి నేను ఇవి చేస్తున్నా. కొద్దిసేపు అనుకొని లేచిన అంతే కదా. నువ్వు అనుకొని లేచినావా కూర్చొని లేచినావా అనేది కాదా పని. ఒక్క రోజుకి ఎత్తేస్తే మొత్తం రోజు అదే కదా. నువ్వు రోజు వారం నీకు రేపు హాలిడే వచ్చింది కాబట్టి ఈ రోజు ఏమంటావు లేదన్నట్టు సీరియస్నెస్. అదే నేను పండుకున్నా కొద్దిసేపు, నాకు ఎట్లా ఇరిటేట్గా అనిపించింది, నేను పండుకున్నా. లేకపోతే ఈవినింగ్ అయితే హోంవర్క్ రాసుకుంటారు కదా, నైట్ చదివిస్తున్నా కదా. ఎంతసేపు అయితే గంటన్నర చదువుతారు. ఒక్క రోజు 2 రోజులు చేయంగా అంటూనే ఉంటాను. నాకు ఎరకలేదా నీ పని? నేను చేస్తున్నా సార్, క్లియర్గానే చేస్తున్నా. అలా క్లియర్గా చేయండి మార్కులు అయితే వస్తలేవు కదా. అందుకే అందరూ అంటుంటారు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ టీచర్లను అస్సలు చేసుకోవద్దురా అని చెప్పేసి. అప్పుడు అందరూ అనుకుంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే అర్థమవుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా సారు చదువు 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 అని చెప్పేసి నా వెంట పడుతూనే ఉంటారు. అప్పటికి నేను పిల్లల్ని చదివిస్తూనే ఉంటాను. ఏ రోజైనా ఒక్కరోజు అటు ఇటు టైమింగ్స్ అవుతే ఇక చదువుతూనే ఉంటాడు, ఇక అక్షంతలు వేస్తూనే ఉంటాడు. నాకేమో అసలు ఫ్రైడే రోజు నుంచి వీపంతా నొప్పి పెట్టింది. అది తగ్గుతలేదు. కొంచెం పని చేయంగానే గుంజుతుంది. ఇక నేనేమనుకున్నాను, రేపు తెల్లారితే విశ్వకర్మ పూజ, పిల్లలకి హాలిడే ఉంటుంది కదా. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కన్నయ్య తన హోంవర్క్ రాసుకుంటూ విషమ తన హోంవర్క్ రాసుకుంది. పిల్లలు ఎట్లాగో హోంవర్క్ అయిపోగొట్టుకున్నారు. మళ్ళీ 6 o'clock కదా నేను వాళ్ళని చదివించేదని చెప్పేసి 3:30 నుంచి 5:30 వరకు అయితే పడుకున్నాను. అయితే నేను పిల్లలు అన్నం తిన్న తర్వాత నేను ఒక గంట సేపు వాళ్ళని రాపిస్తాను కదా. ఈరోజు నేను తన ముందు అయితే రాయించలేదు. ఆయన ఇంటికి రాకముందుకే పిల్లలు ఫటాఫట్గా హోంవర్క్ అయిపోగొట్టుకున్నారు. ఇక ఆయన వచ్చిన తర్వాత తిన్నాం, గిన్నెలు తోమినా, ఇక నేను పడుకున్నాను కదా. ఈవినింగ్ ఏమే హోంవర్క్ రాయించలేదు అని అయితే ఇక మా సార్ అక్షంతలు వేస్తుండు. ఆయన కూడా పడుకొని లేచిండు. 5 o'clockకి విషమకి తనే మ్యాథ్స్ డివిజన్స్ చెప్తుండు. నిన్న కూడా చెప్పిండు డివిజన్స్. అయితే నిన్న కూడా నేను కన్నయ్యని చదివించిన, ఆయన డివిజన్స్ చెప్తుంటే ఇక 2 రోజులు చెప్పంగానే ఈమె డ్యూటీ చేస్తలేదు అని ఫిక్స్ అయ్యి అక్షంతలు వేస్తుండు. అదో గట్లుంటే మా సార్ ముచ్చట ఏందో ఏమో. ఊకే చదువు చదువు అంటే ఇగో గిట్ల డ్యూటీ రోజు చేయాల్సి వస్తుంది. ఒక్కరోజు తప్పితే తిట్లు పడతాయి కదా, అదే నాకు నచ్చదు మా సార్ దగ్గర. ఇక మిగతావన్నీ ఇక అట్లా నడుస్తున్నాయి లేదు. ఇక ఇది అందరి ఇంట్లో ఉండే ముచ్చటనే, మా ఇంట్లో కూడా గిట్లనే ఉంది. ఇక ఇదైతే నేను అట్లు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసా చిన్నప్పుడు ఎంతమంది ఈ అట్లు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పురి. మా అమ్మ అయితే ఈ అట్ల కోసం ప్రత్యేకంగా బియ్యం పిండి పట్టించుకొని పెట్టేది.
రొట్టె పెంక మీద చేసేది. ఒక కంది కట్ట ఉంటుంది, ఆ కంది కట్టకి ఇట్లా బనీని క్లాత్ చుట్టి దానికి దారం చుట్టేది ఇట్లా గుండ్రంగా. దాన్ని నూనెలో ముంచి ఆ పెంకకు మొత్తం ఇట్లా రుద్దేసి అట్టయితే పోసేది. ఎంత మంచిగా ఉండేదో ఆ అట్లు. అది చాయ్‌లో గూడా చాలా అంటే చాలా బావుంటది. ఇక నేను ఇప్పటికీ ఈ అట్లు మా ఇంట్లో పోస్తూనే ఉంటాను. ఎప్పుడైనా సరే తొందరగా ఏదైనా తినాలనిపించినా గూడా ఇవి తొందరగా అయిపోతది. మంచిగా క్రిస్పీగా గూడా ఉంటాయి. ఇక ఒక్కొక్కటి అట్లయితే పోస్తున్నాను. ఈలోగా నేను బయట ఇల్లు ఊడ్చడానికైతే వచ్చేసాను. ఇల్లు మొత్తం ఊక్కొచ్చాను. ఇక బయట ఊకే వరకేందంటే నేనొచ్చే వరకే ఈ అట్టయితే మాడిపోయింది. ఇక కన్నయ్యకేమో కరివేపాకు ఉండదు, ఆనియన్ ఉండదు. అందుకే ఫస్ట్ పిండి కలిపిన తర్వాత కన్నయ్యకు సెపరేట్ అయితే తీసాను కొంచెం పిండి. ఇంకా విషమకేమో ఆనియన్స్‌తోని అట్లయితే వేసి పిల్లలిద్దరికీ తినమని అయితే చెప్తున్నాను. ఈ అట్లకు సైడ్ కాంబినేషను ఇలా చట్నీ చేయాలా అట్లా ఏం లేదు. నార్మల్‌గా గూడా తినొచ్చు. మా చిన్నప్పుడు ఏంటి అంటే అమ్మ ఈ అట్లు చేసినప్పుడు పక్కకైతే మామిడికాయ పచ్చడి పెట్టేది. మామిడికాయ పచ్చడి కొంచెం కొంచెం అద్దుకుంటూ మేమైతే తినేవాళ్ళము. ఇక వీళ్ళు పిల్లలు గదా! దాంట్లోనే కారం ఏసినా ఇక వాళ్ళైతే ఉత్తిగనే తినేస్తుండ్రు. అది క్రిస్పీగా ఉన్నాయి. నాకేమో ఈ అట్లలోకి కంపల్సరీగా చాయ్ ఉండాల్సిందే. అమ్మ ఈవినింగు ఇది పనికెళ్ళొచ్చిన తర్వాత అట్లు చేస్తే కావాలనే ఒక 2 అట్లు తెల్లారి కోసం దాచిపెట్టుకునేది. తెల్లారి చాయ్ పెట్టంగానే ఇక పొయ్యి ఆ అట్లు తీసుకొచ్చుకొని తినేది నేను, మా అక్క. ఇక ఇప్పుడైతే నేను మంచిగా అల్లం ఎక్కువేసుకొని చిక్కగా చాయ్ అయితే పెట్టుకున్నాను. ఇక 2 అట్లు తీసుకొనైతే చాయ్‌లో ముంచుకుంటూ తింటున్నాను. ఇవి ఒకప్పటి విలేజ్ స్నాక్స్ అనమాట. ఇది గానీ సర్వపిండి, అట్లు, బియ్యం పిండి రొట్టె ఈ 3 తర్వాత వడియాలు గూడా మాకు స్నాక్స్‌గా మా అమ్మ అప్పుడప్పుడు ఇచ్చేది. మరి మీలో ఎంతమంది ఈ అట్లు తిన్నారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఇక నా నైట్ రొటీన్ అయితే ఇక్కడికే కంప్లీట్ అవుతుంది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.